టు అవర్ ఛానల్. ఓపెనింగ్ ట్రెండ్స్, ఓటింగ్ పోల్స్ ఓపెనింగ్ ట్రెండ్స్ మాత్రం అదిరిపోతున్నాయి. అసలు ఏంటో చాలా షాకింగ్ గా అనిపిస్తుంది అనమాట. ఏంటి సుమన్ కి ఎంత ఓటింగ్, ఎక్కడి నుంచి నిజంగా ఎంత ఫ్యాన్ బేస్ ఉందా అని అనిపిస్తుంది అనమాట. ఈ ఫ్యాన్ బేస్ ఏది ఇన్స్టాగ్రామ్ లోనో ఇక్కడెక్కడ లేదు ఆయనకి. బట్ జనాల్లో తన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉన్నట్టుంది. అసలు మొత్తం అందరూ సుమన్ కే ఓట్లు గుద్దుతున్నారు. దానికి తగ్గట్టు ఈ రోజు ఏదైతే నామినేషన్స్ జరిగిందో, సుమన్ ని నామినేట్ చేసింది కదా సంజన. ఇది ఆడియన్స్ ఎవరికీ నచ్చదు. ఎందుకంటే సంజన మీద హౌస్ లో ఎంత మంది తన కెప్టెన్సీకి సపోర్ట్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు. సో వాళ్ళలో ఎవరినైనా కూడా తను నామినేట్ చేసుకోవచ్చు. కానీ తన సుమన్ ని ఎంచుకుంది. అది కూడా ఏదో ఎప్పుడో 8 మంది అని అన్నాడంట, తనని కలుపుకోలేదు అని. ఈయన ఏమంటాడంటే, నేను 8 మంది అన్నాను, ఓకే, అందులో ఏమన్నా మీ పేరు చెప్పేనా, నేను మిమ్మల్ని మర్చిపోయానని ఎలా అనుకుంటున్నారు. అండ్ చాలా బాగా తన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాడు సుమన్. ఇక్కడ వీళ్ళందరూ చాలా మంది మిమ్మల్ని దొంగ దొంగ అంటే మీకు ఏం అనిపించట్లేదు, కానీ నేను 8 మంది అన్నది మాత్రం మీకు వచ్చేసింది అని చెప్పేసి అనడం కానీ, ఆ స్ట్రాంగ్ గా రియాక్ట్ అవడం కానీ చాలా బాగుంది. ఇక్కడ నాకు సుమన్ రియాక్షన్ లో నాకు తప్పు అనిపించలేదు. ఖచ్చితంగా హర్ట్ అవుతాడు. ఎందుకంటే తనకంటే ఎక్కువ మందితో సుమన్ కి ఇష్యూ, సంజనాకి ఇష్యూ ఉంటే వాళ్ళని మానేసి సుమన్ నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్. సో అక్కడ సుమన్ హర్ట్ అవడంలో తప్పులేదు. ఆ హర్ట్ అవ్వడంలో తన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టాడు చూడు, చాలా బాగా పెట్టాడు సుమన్. చాలా బాగా పెట్టాడు. అండ్ నాకు వాళ్ళిద్దరిలో కూడా సంజనాయే మీ బిహేవియర్ నచ్చలేదు, మీ బిహేవియర్ బాగాలేదు, నేను సీనియర్ ఆర్టిస్ట్ ని, నన్ను గౌరవించండి అంటే, మరి అక్కడ భరణితో కూడా నామినేషన్ చేశారు. ఆయన అందరికంటే సీనియర్. వాళ్ళందరితో ఎలా బిహేవ్ చేశారు ఇప్పుడు చూసింది కదా. దాంతో పోలిస్తే ఈయన అసలు ఏమన్నా అన్నాడు అతన్ని, సంజనాని ఏం అనలేదు. సంజనానే సుమన్ తో కొంచెం పొగరగా బిహేవ్ చేసిందని నాకు అనిపించింది. అండ్ ఈ ఎపిసోడ్ సుమన్ కి ఇంకా ఎక్కువ ప్లస్ అనమాట. అందుకనుకుంటా ఏకంగా జనాలు గుద్దేస్తున్నారు ఆయనకు ఓట్లు. ఒకసారి ఓపెనింగ్ ట్రెండ్స్ చూద్దాము. సుమన్ ఓటింగ్ ఏకంగా 45% ఉంది. ఇదంతా కూడా తన మీద ఉన్న ఒక అభిమానంతో పడుతున్న ఓటింగ్ అనమాట. అంటే తన గేమ్ కోసం పడుతున్న ఓటింగ్ కాదు. అండ్ ప్రస్తుతం ఇప్పటి వరకు తను జెన్యూన్ గా ఉండడం, ఇదంతా కూడా నచ్చుతుంది ఆడియన్స్ కి. సో ఆల్రెడీ తన మీద ఒక మంచి ఒపీనియన్ ఉండడము. అండ్ హౌస్ లో కూడా ఇప్పటి వరకు ఎలాంటి నెగిటివ్ ఫీలింగ్ లేదు ఆడియన్స్ కి సుమన్ మీద. గుద్దుతున్నారు ఓట్లు. ఏకంగా 45% ఓట్లు పడుతున్నాయి. అండ్ ఈ రోజు ఎపిసోడ్ ఇంకా ప్లస్ అవుతుంది ఆయనకి. సెకండ్ భరణిని నిజంగా గుడ్డు అంకతో పట్టుకుని మొత్తం అందరూ నామినేట్ చేశారు. అండ్ టార్గెట్ భరణితో పాటు ఫ్లోరా అండ్ హరీష్ ను కూడా టార్గెట్ చేశారు. కానీ భరణి గారు ఏదైతే డిఫెండ్ చేసుకునే విధానం ఉందో అది జనాలకి కొంచెం బాగా అనిపించింది. అంత సీనియర్ అయినా కానీ చిన్నపిల్లలు తిరగేస్తున్నా కూడా పెద్దగా వాయిస్ రేస్ చేయకుండా ప్రాపర్ గా పాయింట్స్ పెట్టడం, ఇది నచ్చిందే అని అనిపించుండొచ్చు. అండ్ ఒక సీనియర్ గా అండ్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా బాగానే అనిపించుండొచ్చు. 25% ఓట్లు భరణికి పడుతున్నాయి. నెక్స్ట్ డిమాండ్ కి పడుతున్నాయి. ఈ ఈ కామనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో డిమాండ్ కొంచెం అందరితోనూ కలుస్తున్నాడు, అందరితోనూ మాట్లాడుతున్నాడు. తనకు తప్పు అనిపించినప్పుడు ఓనర్స్ విషయంలో, ఈ టెనెంట్స్ విషయంలో ఎవరెవరితో అయితే తను బాగా ఉంటున్నాడో వాళ్ళలో ఎవరితో అయినా తనకు తప్పు అనిపించినప్పుడు కూడా క్వశ్చన్ చేస్తున్నాడు, మళ్ళీ బాగా మాట్లాడుతున్నాడు. మేబీ అందుకేమో జనాలు ఓట్లు వేస్తున్నారు. 8% ఓట్లు. హరీష్ గారికి సంబంధించి నేను ఇంకో వీడియో చేస్తా. దీని తర్వాత హరీష్ గారి ఎలిమినేషన్ కి సంబంధించి చాలా ఉన్నాయి, అవి మాట్లాడుకుందాము. సో ఇక్కడ ప్రస్తుతానికి అయితే హరీష్ గారికి 8% ఓట్లు పడతాయి. అండ్ ఓటింగ్ ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది, ఏం జరిగింది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరాకి 6% ఓట్లు పడుతున్నాయి. అంటే ఫ్లోరా మీద జనాలకి ఏమి నెగిటివ్ ఒపీనియన్ లేదు, జస్ట్ తన కంటెంట్ పెద్దగా లేదు. బట్ ఈ రీతు, తనుజ వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి ఏమనిపిస్తుంది అంటే సైలెంట్ గా తను చేసే పనులు చేస్తుంది కానీ బయట కనపడలేదు అన్న ఒక ఫీలింగ్ ఉంది. అందుకు పెద్దగా ఓటింగ్ లేదు. బట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ తక్కువ. అండ్ ప్రియాకి 5% ఓట్లు పడుతున్నాయి. అగ్ని పరీక్షకి వెళ్ళిన తర్వాత, అగ్ని పరీక్షకు వెళ్ళేటప్పటికి ప్రియాకి అండ్ శ్రీజాకి వీళ్ళిద్దరికి ఫాలోవర్స్ 70K అలా ఉన్నారు. అగ్ని పరీక్ష షోలోకి అలా ఎంటర్ అవ్వగానే వీళ్ళకి పాజిటివిటీ వచ్చి ఏకంగా 150K ఫాలోవర్స్ అయ్యారు. సో వాళ్ళలోంచి ఖచ్చితంగా ప్రియాకి ఓట్లు పడే ఛాన్స్ ఉంది. సో 5% ఓట్లు పడుతున్నాయి. నెక్స్ట్ మనీష్ గారు రోజు రోజుకి ఒక రోజు ఏమో ఒకరితో ఉంటారు, ఒక రోజు ఏమో ఒకరితో ఉంటారు, ఆ టెనెంట్స్ తో బాగా ఉంటారు, తర్వాత మీ బిహేవియర్ బాగా గమనించాను అని మళ్ళీ వాళ్ళని నామినేషన్ లో వేస్తారు. ఈ ఫ్లిప్పింగ్ బిహేవియర్ ఉంది చూడు, ఒక ఊసరు వెళ్ళి బిహేవియర్, అది జనాలకి నచ్చక ఓట్లు పట్టలేదు. ప్రస్తుతానికి అయితే 3% ఓట్లు ఉన్నాయి. ఇది కనుక ఇలాగే కంటిన్యూ అయితే ఫ్లోరా కూడా కొంచెం ఓపెన్ అప్ అవడం మొదలు పెడుతుంది. సో ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఓటింగ్ లీస్ట్ లో ఉన్న మనీష్ ని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి.
ప్రియాని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ తక్కువ. ఎందుకంటే కంటెంట్ పబ్లిక్ వాంట్స్ దట్ అతి. ఆ అతి వీళ్ళు చేస్తున్నారు కాబట్టి శ్రీజ అండ్ ప్రియ వీళ్ళని అర్జెంట్ గా అయితే ఎలిమినేట్ చేయరు. సో మీరైతే మీ ఓటు ఎవరికి వేస్తున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ గుడ్ టాస్క్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ వీడియో చేయబోతున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. టాటా.